నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రీనివా కాల్వకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ 2022లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి. కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్ కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని సీఎం వెల్లడి. వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిన వైనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పార్థసారథి బొప్పన భవకుమార్ వర్గీయులు వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి వెల్లడి. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో గుండె నొప్పితో మృతి చెందిన లక్కింశెట్టి పుల్లారావు భౌతిక కాయాన్ని సందర్శించిన ఉమాని నిలదీసిన టీడీపీ శ్రేణులు. మైలవరం ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. విపక్ష నేతలను తిట్టేవారికే వైసీపీలో టికెట్లు ఇస్తారన్న విమర్శ. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి. కుప్పంలో సీఎం జగన్ కృష్ణా జలాలకు పూజలు చేసి బటన్ నొక్కి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పానికి నీటిని విడుదల చేశారు. 2022లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు. కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి జలాలను తీసుకువచ్చామని, 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్ వివరించారు. 2022లో కుప్పంలో పర్యటించినప్పుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చా. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ కృష్ణా జలాలతో కుప్పం చెరువులని నింపుతామని చెప్పాము. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకువచ్చామని అన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశామని జగన్ చెప్పారు. దీంతో 6300 ఎకరాలకు సాగునీరు అందుతుందని, 2 నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు అందుతుందని చెప్పారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గానికి ఉపయోగపడని చంద్రబాబు రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడు విమర్శించలేదని, మీరంతా నా వాళ్ళేనని గర్వంగా చెప్పుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి కుప్పం చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కృష్ణా జలాలకు పూజలు చేశారు. బటన్ నొక్కి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పానికి నీటిని విడుదల చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో కుప్పం, పలమనేరులోని 4.2 లక్షల జనాభాకు తాగునీరు అందనుందని అధికారులు తెలిపారు. ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడుతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. (2022) సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు
ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. మీ అందరికీ వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నూజివీడులో అందరితో కలిసి వెళ్తూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తా అని సారథి ధీమా వ్యక్తం చేశారు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆ పార్టీని వీడినట్లు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైకాపాలో ఏమాత్రం ప్రాధాన్యత లేదని అన్నారు. బలహీన వర్గాలకు వైకాపాలో అన్ని అవమానాలే అని, ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోమని అన్నారు. నూజివీడ్లో అందరితో కలిసి వెళ్తూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తానని తెలిపారు. పార్థసారథితో పాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకల్ల నారాయణ, వర్ల కుమార్, రాజా, బొడే ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో ఆందోళన చెంది గుండె నొప్పితో చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్కిం శెట్టి పుల్లారావు మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే వసంత కృష్ణపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణుల్ని శాంతపరుస్తూ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. మైలవరం మండలం చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నేత లక్కిశెట్టి పుల్లారావుకు మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్లారావు భౌతిక కాయానికి నివాళులర్పించి మైలవరంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పుల్లారావు పార్టీ కోసం అనేక సేవలు అందించారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి భావోద్వేగాలకు గురి కావద్దని అన్నారు. బ్లూ మీడియా, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం వలన పుల్లారావు మానసిక ఆందోళనకి గురై మన మధ్య లేకుండా పోయారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దయచేసి చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. భావోద్వేగాలకు గురి కావాలంటే ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ, అట్లాగే బ్లూ మీడియా ఛానల్స్లో కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారానికి చేయటం వల్ల గత 2 రోజులుగా మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర మరి వందలాది మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద, బస్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఈ కార్యకర్తలు, నాయకులందరూ అక్కడ గుమ్మిపోవటం, ఈ మీడియా బ్లూ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం కానీ, సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం వల్ల ఇవాళ మానసిక ఆందోళనకు గురయ్యి ఇవాళ పుల్లారావు గారు మన మధ్య లేకుండా మరణం చెందడం జరిగింది. దయచేసి పొద్దున్నే బోరగూడెం నర్సయ్య గారు ఇక్కడే ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి ఆయన పోస్ట్ పెట్టారు. ఏపీ అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ల నాయకత్వంలో తాను పనిచేస్తానని చెప్పారు. మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగతమైన విభేదాలు ఏమీ లేవని అన్నారు. రాజకీయ పరంగానే పరిస్థితులు మా ఇద్దరి మధ్య మారాయని తెలిపారు. ఇప్పటివరకు పార్టీల పరంగా చెరోదారి అయినప్పటికీ ఇకపై ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సి ఉందని అన్నారు. మైలవరం అభ్యర్థిత్వంపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. పార్టీ విధానాల మేరకు అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. వారు పార్టీల ముఖ్య నేతల్ని నేటి నుంచి కలిసి వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తానని అన్నారు. అందరినీ కూడా త్వరలోనే కలుస్తానని అన్నారు. ఇప్పటి వరకు తన భావ సారూప్యత నచ్చి తనతో కలిసి నడిచిన వైసీపీ ముఖ్య నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్ని తనతో కలిసి పనిచేయటానికి ఆహ్వానిస్తున్నట్లు కోరారు. నేటి నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు తన పనితీరు నచ్చిన వైసీపీ నాయకులను కూడా 5 మండలాల్లో కలుస్తానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన సాగాలని అన్నారు. అభివృద్ధి పనులు జరగక గ్రామాల్లో మౌలిక వసతులు లేక సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలకు గురవుతున్నారని తెలిపారు.
ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలా మంది తల్లులు అడిగారని అన్నారు. ఇది ప్రతి గడపలో ఎదురైందని అన్నారు. పరిశ్రమలు లేక సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతుందని అన్నారు. ఇది మరింత జటిలమైతే అందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ముందు చూపుతో ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా పేదల కుటుంబాలు సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా పరిపాలన ఉండాలని అన్నారు. ఏపీ అభివృద్ధికి అగ్రనేతలు అంతా కృషి చేస్తారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని అన్నారు. మర్యాదపూర్వకంగా పెద్ద ఆయన సుధాకర్ రావు గారిని అలాగే లక్కిరెడ్డి హనుమరెడ్డి గారిని కలిసి వెళ్దామని చెప్పి మైలవరానికి వచ్చాను. పెద్ద ఆయన్ని సుధాకర్ రావు గారిని కలిశాను. అట్లాగే ఇప్పుడు వెళ్ళి హనుమరెడ్డి గారిని కలుస్తాను. ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని అట్లాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని, కార్యకర్తలు అందరూ కూడా కలబోతా ఉన్నాను. వచ్చే 3 రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరూ కలుస్తాను. తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు. తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న కేశినేని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టు నాని అని, ఆయనకు తనకు మధ్య ఆస్తి తగాదాలు లేవని, ఉద్యమ తగాదా ఉందని అన్నారు. చంద్రబాబు తనకు దైవమని, ఆయన కోసమే పనిచేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభిమానులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్దా వెంకన్న మాట్లాడుతూ, విజయవాడ ఇన్ఛార్జిగా తాను ఉంటే కేశినేని నాని తనపై ఫిర్యాదు చేశారని, తనను తొలగించేందుకు అనేక కుట్రలు చేశారని అన్నారు. ఆనాడు సుజనా చౌదరి అది సరికాదంటూ ఆపారని అన్నారు. కేశినేని నాని వైసీపీ నేత వెల్లంపల్లితో లాలూచిపడి కోవర్టయ్యారని, తనతో నాని ఆట మొదలుపెట్టారని, ఆయన ఆట నేను కట్టిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. ఇప్పుడు కూడా పాత పరిచయాలతో తనకు అడ్డుపడుతున్నారని, తన జోలికి వస్తే తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తానని హెచ్చరించారు. ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి ఊడిగం చేసిన కోవర్టు కేశినేని నాని అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనకు దైవమని, ఆయన కోసమే పనిచేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు. టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు, అదే ఫ్లెక్సీలు తగలబెడతారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది. చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడివయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తారు. నేను అదే ఇలా చెప్పా. పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఇస్తారు ఎవరు. రాజకీయం అనేది ఒక సైక్లింగ్. సరే, పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరస వహించాలి. మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ, లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పేయాలి. ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలా, నేను ఒకే ఒక దీని మీద ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి రామబంటు అనే పేరును మాత్రం నా కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని సెంట్రల్ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డిలు పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేయడం జరిగిందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేరుస్తారని స్పష్టం చేశారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవోని రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ నందు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుంచి సెంటర్ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు.
పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానల్స్ ను ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని చెప్పారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులు ఉండేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్ల సమస్యల్ని తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని ప్రభుత్వ అధికారులతో కలిసి ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. కేబుల్ రంగం మీద పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అనంతరం సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ భారం వేయడం జరిగిందని చెప్పారు. ధర్నా చౌక్లో కేబుల్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న సభకు వెళ్లి ప్రభుత్వం తరపు నుంచి వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు అందజేసిన వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సానుకూలంగానే ప్రభుత్వం నుంచి నిర్ణయం వస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పోల్ ట్యాక్స్ రద్దు, ఇతర సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సన్యాసి నాయుడు, ఉదయ భాస్కర్ కుమార్, నరసింహ, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా చౌక్ గొంతంతకంటే పోయింది. ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికి అందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యలు వినతి పత్రికను స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యలు వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీనిపైన మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయడం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు. వారు కూడా సందేశం. ధర్నా చౌక్ నందు స్టేట్ వైడ్గా ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపునివ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు ఇస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి గారు ఏం చెప్పారు అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఆల్రెడీగా మా అసోసియేషన్కి మెసేజ్ రావడం మూలన
దీన్ని ధర్నా చౌక్లోనే మహాసభగా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్లని, మా యొక్క సమస్యల్ని ఈరోజు కూడా ఇప్పుడు వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేశాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడికి, కాబట్టి సానుకూలంగా స్పందిస్తామని అయినందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది త్వరితగతిన అవ్వాలని కూడాను ఈ రోజు నుంచి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి కమిటీ కూడాను వారం రోజుల్లోపు దీన్ని పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారిని సమక్షంలో మళ్ళీ మీట్ అయ్యి కూడాను ఈ సమస్యకి వారం రోజులు పరిష్కారం దిశలో కూడా వచ్చిన ఆపరేటర్లు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా నాకు కృతజ్ఞతలు. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మేము ఆపరేటర్లు అందరం కూడా చాలా మేమందరూ కూడా చాలా ఆశాభంగా ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా 4 సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని ఈరోజు తొలగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరిట పశ్చిమ నియోజకవర్గానికి సుమారు 1500 కోట్ల నిధుల్ని వెచ్చించారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలకు షేక్ ఆసిఫ్ విజ్ఞప్తి చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 50 డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు బంకా విజయ, శివ, చాముండేశ్వరితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గొల్లపాలెం గట్టు, కొండ ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ 50 డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మెట్ల మార్గం పునరుద్ధరణ, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టి డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దటం జరిగిందని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖునే కొండ చివరన ఉన్న అర్హులైన వారందరికీ పెన్షన్ అందించిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 50 డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు స్థానిక సమస్యల్ని గాలికి వదిలివేసి రాష్ట్ర దేశ రాజకీయాలు మాట్లాడటంలో అందవేసిన చెయ్యి అంటూ వెల్లడించారు. ఈ డివిజన్ ప్రజలు అర్థం చేసుకుని ప్రజా పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. డివిజన్ మహిళా నేత బంక చాముండేశ్వరి మాట్లాడుతూ ఈ 50 డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిన నిరుత్సాహపడకుండా డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని తీరుదామంటూ స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50 డివిజన్లో గల గడప గడప కార్యక్రమం బంక విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం తెలుస్తుంది. అడిగి ఏదైతే సంక్షేమ పథకాలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరినీ కనుక్కొని ఆ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఆఫీసర్స్తో మాట్లాడి ఆ పథకాలన్నీ చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సంక్షేమ పాలన ఇస్తున్నారు జగన్ గారు. మంచి పథకాలు వస్తున్నాయి. మాకు కొండ ప్రాంతం అయినా సరే మాకు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారయ్యా వాలంటీర్లు. కొండ ప్రాంతం మొత్తం వాటర్ ట్యాంకులు కానీ, మెట్ల మార్గం కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, అన్ని రిటైనింగ్ వాల్స్ కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగనన్న పాలన నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకే మేము మద్దతుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని సీఎం చేసుకుంటాం, మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యా. మాకు గతంలో పెన్షన్ కోసం అయితే వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళం, కొండ ప్రాంతం దిగి మళ్ళీ వెళ్ళేటప్పటికి 6-7 అయిపోయేది. ఈరోజు కొండ ప్రాంతం అయినా సరే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి. మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది.
ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలతో ఒక పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాలని ఇవ్వడం జరిగింది. అలాగే 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 57 డివిజన్ బంకా విజయ గారు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు 57 డివిజన్లో కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆసిఫ్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్యారెడ్డి కార్పొరేటర్ గారు, అలాగే పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పెద్దలు, అలాగే చాము, బంకా శివ గారు అందరం ఈరోజు ప్రతి కొండ ప్రాంతంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరిగింది. ఈరోజు కొండ ప్రాంతంలోన మెట్ల మార్గం ఎంత దయనీయంగా ఉండేదో గతంలోన ఈరోజు ఒక్కసారి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క మెట్లు ప్రాంతం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందటం జరిగింది. ఎప్పుడో గతంలో 30-40 ఏళ్ల క్రితం వేసిన మెట్లు ఈ రోజుకి కూడా దానికి పోయినా కానీ, ఇరిగిపోయినా కానీ, లేకపోతే ఎక్కడ బీట్లు ఇచ్చినా కానీ చిన్న టచ్అప్ చేసే పరిస్థితుల్లో కూడా గత పాలకులు కానీ, గత కార్పొరేటర్లు కానీ, ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ కానీ ఎవ్వరూ ఆ ఒక పనుల మీద ఏనాడు దృష్టి పెట్టింది లేదు. ఈ డివిజన్లో 5 పిచ్చింగులు జారిపోయినాయి. 5 పిచ్చింగులు మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఈ డివిజన్లో గెలిచిన సత్యబాబు గారు ఏ పొద్దు కేంద్రం మీద నిందలు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు, లేకపోతే జిల్లా వారీగా, లేకపోతే నియోజకవర్గాల వారీగా మాట్లాడతారే తప్పితే ఆయన ఒక డివిజన్కి కార్పొరేటర్ని, నేను ఒక డివిజన్కి ప్రతినిధిగా ఉన్నానన్న మాట కౌన్సిల్లోనా మర్చిపోతారు, బయట మర్చిపోతారు. ఏ రోజు నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విజయవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న నాయకులను ఓడిద్దాం అని కోరారు. విజయవాడకు కావాల్సింది అధికార పార్టీకి భజన చేసే నాయకులు కాదని, విజయవాడ తరపున నిలబడే నాయకులు కావాలని అన్నారు. సిపిఎం జనశంకరావం 5వ రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దేవీనగర్లో సోమవారం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థి గెలిపిద్దాం, విజయవాడ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే దమ్మున్న పార్టీలను, నాయకులను ఎన్నుకుందాం అని అన్నారు. భయపడి బెదిరిపోయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సీఎంల వద్ద లొంగిపోయి విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న నాయకులను ఓడిద్దాం అని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులకు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు ఆ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి చెప్పారని, అవేవి ఆచరణలోకి రాలేదని అన్నారు. అటు వైసీపీలోనూ, టీడీపీలోనూ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు ఎన్ని పదవుల్లో ఎందరున్నా రాష్ట్రానికి ఏ ప్రయోజనం కలిగిందని అడిగారు. కేంద్రాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ ఎవరు నిలతీయలేకపోయారని అన్నారు. రాజధాని 1 కాదు 3-4 అంటుంటే అమరావతిని, విజయవాడను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ విజయవాడ నుంచి గెలిచిన ఏ ఒక్కరైనా అడిగారా? కనీసం ముఖ్యమంత్రికి వినతి పత్రాన్నిచ్చారా అని ధ్వజమెత్తారు. విజయవాడకు కావాల్సింది అధికార పార్టీకి భజన చేసే నాయకులు కాదని, విజయవాడ తరపున నిలబడే నాయకులు కావాలని అన్నారు. దేశాన్ని మోడీ, బీజేపీ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారు. అసలు విజయవాడ నగరం గురించి పట్టించుకునే నాదుడే లేడు. విజయవాడ నగరంలో అటు అంతకుముందు తెలుగుదేశం 5 ఏళ్ళు, ఇప్పుడు వైసీపీ 5 ఏళ్ళు, మోడీ గారు 10 ఏళ్ళు. ఏం చేశారు విజయవాడకి? విభజన చట్టంలో మెట్రో రైలు అని పెడితే ఇంతవరకు ఒక్క నయా పైసా కేటాయించరా. అడిగే దిక్కు లేదు, మాట్లాడేవాళ్ళు లేరు. ఇదే కాదు, నగరపాలక సంస్థకి 250 కోట్లు ఇస్తామన్నారు, దుర్గగుడికి 200 కోట్లు అన్నారు. ఏమైనా ఎవరన్నా ఒక నయా పైసా ఇచ్చారా? ఎమ్మెల్యేలు ఏం చేశారు? 450 కోట్లతో డ్రైనేజీ కాలువలు కట్టే డబ్బులు వస్తే 10 ఏళ్ళు అయ్యి ఇప్పటికీ సగం డబ్బులు కూడా ఖర్చు పెట్టాల. మరి చేతకాని ప్రభుత్వాలాగే మిగిలిపోయింది. విజయవాడలో పని చేసుకోవడానికి ఒక్క పని లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారం లేదు, రవాణా రంగం ఆటో నగర్ దెబ్బతింది, భవన నిర్మాణం లేదు, రాజధాని అంటూ రియల్ ఎస్టేట్ లేదు, అపార్ట్మెంట్ కట్టినా కొనుక్కునేవాళ్ళు లేదు, జనం చేతిలో సొమ్ము లేదు. కానీ పన్నులు మాత్రం పీడించి వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం ఆస్తి విలువను బట్టి పెంచడానికి మోడీ గారు చట్టం చేశాడు, జగన్ గారు అమలు చేస్తున్నారు. చెత్త మీద పన్ను, ఇంటి దగ్గర పన్ను ఈ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5,000 నుండి 10,000 రూపాయలు వసూలు చేశారు. వ్యాపార సంస్థలకైతే 1 కాదు, నెలకి 200 నుండి 10,000 రూపాయలు కట్టాలి. ఏంటి వాడ? డ్రైనేజీ మీద పన్నులు,
మంచినీళ్ళ కృష్ణాది తన స్వార్థ ప్రయోజనాల కోసం నమ్మిన వారిని నమ్ముకున్న వారిని నట్టేట ముంచే నీచ వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడుదని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీట్ల పంపకమైన తర్వాత జనసేన నాయకుల దీనస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తుందని, చంద్రబాబుని నమ్ముకుంటే పొత్తు ధర్మం కూడా విస్మరించి కేవలం 24 సీట్లు ఇచ్చి మోసం చేశారని స్పష్టంగా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డితో కలిసి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించి ఈ 4.5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని వివరించి మరల అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కులమత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ధి అందించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మరొక పక్క ప్రతిపక్షాలు సీట్ల పంపకాలు అసంతృప్తితో సతమతమవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. వారి అజెండా రాష్ట్ర అభివృద్ధి కాదు అని, అధికార యావ మాత్రమేనని విమర్శించారు. నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని, ఆయన వలలో పడి పవన్ కళ్యాణ్ పార్టీని నట్టేట ముంచారని జనసేన నాయకులు మండిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు అన్ని కట్టకట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం వారి తరం కాదని, ప్రజల మద్దతుతో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. చెప్తున్నారు ఈరోజు నమ్మించి మోసం. దాదాపుగా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఎవరికైనా కోరుకుంటుంది ఒక 50 స్థానాల్లో పోటీ చేయాలనో, 75 స్థానాల్లో పోటీ చేయాలనో, 100 స్థానాల్లో పోటీ చేయాలో, లేకపోతే 175లో సగం పోటీ చేయాలి. పొత్తులో అంటే ఎవరికైనా పొత్తు ధర్మం, మిత్రధర్మం అంటే సమానంగా ఉండటమే మిత్రధర్మం, పొత్తు ధర్మం. కానీ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఒక పేరు ఉండేది పవన్ కళ్యాణ్ గారికి, 25 సీట్లు వస్తారు, 25 సీట్లు ఇస్తారు అని చెప్పని. చివరికి 25 సీట్లు గారే ఇవ్వకుండా కేవలం 24 స్థానాలు ఇచ్చి సరిపెట్టి, అది కాదా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు. ఎందుకంటే ఈ యొక్క 170 నియోజకవర్గంలో నాకు తెలిసి దాదాపుగా 60 నుంచి 70 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సరైన క్యాండిడేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నుంచోటానికి ఎవరు గారు లేరు. కాబట్టి ఓడిపోయే స్థానాలు గారా ఈరోజు జనసేన పార్టీకి కేటాయించి, తూర్పు నియోజకవర్గంలో గారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే విధంగా ఈరోజు మాకు సీటు కేటాయించారు. 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పని ఈరోజు మేము చెప్తాం కాదు, సామాన్య తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే మొన్న సీట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చెప్పుతున్నారు. ఈరోజు ప్రజానికం చూశారు వాళ్ళు చెప్పే అబద్ధాలు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మన గంగారం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత మార్వాడి గుడి రోడ్డు, కోత మిషన్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ రోడ్డులో తిరగడం జరుగుతుంది. ఈ రోడ్లలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అవినాష్ అన్నకి మీకు అండగా ఉంటాం, రాబోయే రోజుల్లో మీకు ఓటు వేసి నిరూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ డివిజన్లో దాదాపు 7 కోట్ల వరకు మన అవినాష్ అన్న నాయకత్వంలో ఈ 3.5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ప్రజలందరికీ ఏది అందుబాటులో కావాలన్నా కూడా వెంటనే మాలుగా అవినాష్ అన్న తెలపగానే వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అన్నీ అందించిన దోబీఖానాలు కానీ, ఒక హాస్పిటల్ నిర్మాణం కానీ, రైతు బజార్ కానీ, గత 2002లో వదిలేసిన జిమ్ముని మనం దాదాపు 15 లక్షల రూపాయలతో మోడర్న్గా జిమ్ముని కూడా తయారు చేయడం జరిగింది. అలాగే డివిజన్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా వీటన్నిటిని గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో అవినాష్ అన్నని ఈ డివిజన్ ద్వారా అత్యధిక మెజారిటీ తెలిపిస్తారని కోరుకుంటున్నాం. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సీటు తనకివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కోరారు. తానెన్నో సేవా కార్యక్రమాలు చేశానని, టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని తాను జైలుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వయస్సు రీత్యా తనకు అర్థం చేసుకుని తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. మైలవరంలో టీడీపీ ఎమ్మెల్యే సీటు తనకే ఇవ్వాలంటూ టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గొల్లపూడిలో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం టికెట్పై ప్రజలు ఆందోళన ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలు, అమరావతి ఉద్యమం ర్యాలీలు చేశామని చెప్పారు. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నాలు, ర్యాలీలు చేసి ఎన్నో కేసులు అయినా తనను పార్టీ గుర్తించలేదని అన్నారు. కొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని తెలిపారు.
నియోజకవర్గం మొత్తం తిరగడం చేతగాక కాదు, కానీ హైకమాండ్కు గౌరవించి తిరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పార్టీకి కట్టుబడి ఉన్న నియోజకవర్గ ప్రజలు గుర్తించాలని అన్నారు. 1990 నుంచి రాజకీయాల్లో ఉన్నానని పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని అన్నారు. కోవిడ్ టైంలో ఎన్నో సేవలు చేశానని, జక్కంపొడి ప్రాంతం తన సొంత నిధులతో అభివృద్ధి చేశానని వెల్లడించారు. కొండపల్లి ఎన్నికలు బాధ్యతలు కొంత తనకు అప్పచెప్పారని, ఒక వ్యక్తి తన మీద ఒక అభాండం వేశారని, నిన్న చంద్రబాబుని కలిసి ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకి ఉపయోగం ఉండదని సూచించారు. చంద్రబాబు తనను గుర్తించాలని, తనకు 55 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఈసారికి తనకు టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు. పార్టీ అభిమానులు ఉత్తరాల రూపంలో చంద్రబాబుకు పంపాలని హితవు పలికారు. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పార్టీ పెద్దలు కానీ కార్యకర్తలు గత 7 రోజుల నుంచి వార్తా కథనాల మీద ఇక్కడ ప్రాంతంలో మనకు తెలియకోకుండా ఏదో జరగబోతుంది. మనం ఏ నాయకుడి ద్వారా అయితే ఈ బొమ్మసాని సుబ్బారావు అనే వ్యక్తి ద్వారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాసేవ చేసుకుందాం అనేటటువంటి భావం కలనేటువంటి పేద వర్గాల మధ్య ఒక ఆందోళనలో మధ్యాహ్నం మా ఇంటికి రావడం జరిగింది. సరే రండి, మనందరం కూర్చొని మీ అందరి ద్వారా చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. మనం ల్యాబింగ్ చేయగలిగినటువంటి పెద్ద వ్యవస్థ మన దగ్గర లేదు. మనం మీతో పాటు నేను రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సీనియర్ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పిన దాని మీద ఈరోజు కొద్దిగా ముఖ్య కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. నా యొక్క ఆలోచనని వాళ్ళు చెప్పారు కొంతమంది. నా ఆలోచన కూడా ఆ కార్యకర్తల ద్వారా అధినేతకి సమాచారం తెలియపడుతుందని చెప్తున్నాను. 100 రూపాయలు ఈ నియోజకవర్గం 99, 2004, 2009, 2014, 2019 5 ఎన్నికల్లో స్థానికేతరులకు ఇచ్చారు. మేమందరం మా కుటుంబం, మా నాన్నగారు 2 సార్లు సర్పంచ్ చేశారు, నేను 3 సార్లు సర్పంచ్ చేశాను. అంటే ఇది బీఫారం గాలి ఉంటే గెలిచింది, బీఫారం గాలి లేకపోతే ఓడిపోద్ది. ఒక గ్రామ రాజకీయాల్లో 5 సార్లు ఒకే కుటుంబం గెలవడం అనేది రాష్ట్రంలో చాలా అరుదైనటువంటి సంఘటన. అట్లానే మా నాన్నగారు మేనమామలు కూడా 2 సార్లు, మా బాబాయ్ కూడా ఒక ఆయన ఈ గ్రామానికి సర్పంచ్. ఎన్నో సందర్భాల్లో 8 సార్లు ఈ గ్రామాన్ని, మా కుటుంబీకులు ఈ గ్రామాన్ని పరిపాలించినటువంటి విధానం. అంటే మేము ఎంత సేవాభావంతో ఉంటే ఈ ప్రజలు పట్టం కడతారో ఆలోచించవలసినటువంటి పార్టీకి. ఆహార ప్రియులకు నోరూరించే వంటకాలతో దావత్ బాక్స్ రెస్టారెంట్ స్వాగతం పలుకుతుంది. అరుదుగా కనిపించే కట్టెల పొయ్యిపై తయారు చేసే రుచికరమైన పలు రకాల బిర్యానీలతో ఆహార ప్రియులకు సరికొత్త విందు చేయనుంది. విజయవాడ అంటేనే సరికొత్త వంటకాలకు పెట్టింది పేరు. అయితే అత్యాధునిక కాలంలో కట్టెల పొయ్యిపై వంటకాలను తయారు చేసి ఆహార ప్రియులకు కడుపు నిండే వంటకాలను దావత్ బాక్స్ రెస్టారెంట్ పరిచయం చేసింది. నేడు దావత్ బాక్స్ రెస్టారెంట్ ను నగరంలోని ఎంజీ రోడ్డు నందు నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆహార ప్రియులు రెస్టారెంట్ ను సందర్శించి రెస్టారెంట్ లోని షాదీ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా మరెన్నో రకాల వంటకాలను రుచి చూసినట్లు తెలిపారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రుచిలో, శుభ్రతలో దావత్ బాక్స్ రెస్టారెంట్ మేటి అయిందని, ఇంకా రిసీవింగ్ సర్వీస్ విషయానికి వస్తే ఈ రెస్టారెంట్ కు ఏది సాతిరాదని చెప్పారు. నేటి అత్యాధునిక కాలంలో కట్టెల పొయ్యిపై వంటకాలను తయారు చేసి అందించడం అనేది అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించారు. యంగ్స్టర్ ఇంజనీరింగ్ చేసి ఫుడ్ కాన్సెప్ట్ని డిఫరెంట్గా, హైజీనిక్గా పబ్లిక్ తీసుకెళ్లాలని చెప్పి దావత్ బాక్స్ స్టార్ట్ చేశారు. అంటే నాకు తెలిసి అతన్ని కలిసి అతనితో మాట్లాడే తెలిసింది తన ప్యాషన్ ఉందని ఫుడ్లో. సో రియల్లీ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. ఈ కట్టెల పొయ్యి మీద చేసి బిర్యానీ పబ్లిక్కి అందించే హోటల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ. ఇతను ఈ కాన్సెప్ట్తో బేస్ చేసుకుని మంచి ఫుడ్ ఇవ్వాలన్న ఎయిమ్తో ఇది స్టార్ట్ చేసి సెకండ్ బ్రాంచ్ ఇది. సో దే ఆర్ ఇన్ గుడ్ మోటో, మంచి థీమ్తో వెళ్తున్నారు వాళ్ళు. ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా బాగుంది ఫుడ్ అయితే, జస్ట్ టేస్ట్ ఇట్. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి దావత్ బాక్స్ ఫార్చ్యూన్ ఎదురుగా టేక్ అవే పాయింట్ నేను రావడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక 6 months బ్యాక్ మన బల్యంవారి స్ట్రీట్లో స్టార్ట్ చేసినప్పుడు మేము వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఈ ఫుడ్ బిర్యానీ టేస్ట్ అనేది విజయవాడలో కానీ మన గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి టేస్ట్ ఎక్కడ దొరకదనమాట. సో
సో నేను చాలా రెస్టారెంట్లు వాటిలో ట్రై చేసిన తర్వాత ది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేశానో అదర్వైజ్ వేరే రెస్టారెంట్లకు కానీ ఇంకెక్కడానికి వెళ్ళటానికి అసలు నాకు ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు పోయాను. అట్ ద టైం అలాగే నా ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా ఈ దావత్ బాక్స్ అనేది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇంకో కొత్త దానికి ప్రిఫర్ చేయాల్సిన ఇది రావట్లేదు, ఎందుకంటే అంత టేస్ట్ ఇస్తున్నారు అనమాట. అండ్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా అంటే చాలా బెటర్ చూపిస్తున్నారు. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్స్, ఇంకా వెరైటీస్ కానీ డిజర్ట్స్ కానీ చూపించడం కానీ టేస్ట్ వైజ్గా కానీ చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వన్స్ టేస్ట్ చేశారు అంటే మీకు ఆబ్వియస్గా ఆ ఫీల్ అనేది, ఫుడ్ టేస్ట్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో అందరూ కంపల్సరీ వచ్చి టేస్ట్ చేయండి. మీకు కూడా మీ యొక్క కామెంట్ అనేది ఏంటనేది మీరు కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రీనివా కాల్వకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ 2022లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి. కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్. కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని సీఎం వెల్లడి. వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిన వైనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పార్థసారథి బొప్పన భవకుమార్ వర్గీయులు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి వెల్లడి. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో గుండె నొప్పితో మృతి చెందిన లక్కింశెట్టి పుల్లారావు భౌతిక కాయాన్ని సందర్శించిన ఉమాని నిలదీసిన టీడీపీ శ్రేణులు. మైలవరం ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. విపక్ష నేతలను తిట్టేవారికే వైసీపీలో టికెట్లు ఇస్తారన్న విమర్శ. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.